ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. జిల్లా పర్యటనలతో ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నారు. ఇక పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు జనసేనాని. పార్టీ గుర్తు సిద్ధాంతాలు మేనిఫెస్టో ఊరూరా ప్రచారం. జనసేన పార్టీ గుర్తు సిద్ధాంతాలు మేనిఫెస్టోను ప్రజల్లో మరింత విస్తృత ప్రచారం కల్పించేలా ప్రచార రథాలను జనసేన పార్టీ సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన 17 ప్రచార రథాలను పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. సామాన్యులకు పట్టం కట్టడమే జనసేన లక్ష్యం. అవినీతి రహిత పాలన అందించడమే జనసేనాని ఆశయం. ఇవి సాధించాలంటే ఎన్నికల్లో సత్తా చాటడం తప్పనిసరి. అందుకే జనసేనాని తన వ్యూహాలకు పదును పెట్టారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఎన్నికల ప్రచార రథాలను రూపొందించారు ఎన్ఆర్ఐ సభ్యులు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రారంభించారు. భారీ ఎత్తున ప్రకటనలకు ఖర్చు చేయకుండా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రచార రథాలను సిద్ధం చేసి వాటిపై జనసేన సిద్ధాంతాలు, అధికారంలో చేపట్టబోయే పథకాల వివరాలను ముద్రించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాలపై పార్టీ సిద్ధాంతాలు, గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలనే నినాదాలతో పాటు పార్టీ మేనిఫెస్టోలోని కొన్ని హామీలను ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేశారు. ప్రతి ప్రచార రథం రోజుకు 10 గ్రామాల్లో అంటే మొత్తం 17 ప్రచార రథాలు రోజుకు 170 గ్రామాల్లో పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించారు. మరో 17 రథాలు సిద్ధం అవుతున్నాయి. ప్రచారంలో భాగంగా పార్టీ గుర్తు గాజు గ్లాస్ తో ప్రజలకు టీ ఇవ్వడంతో పాటు మెంబర్షిప్ డ్రైవ్ చేయనున్నారు. అలాగే ప్రచార రథాల్లో అమర్చిన ఎల్ఈడీల ద్వారా ఓటర్లు ఆకట్టుకునే విధంగా రోజుకు 2 మెయిన్ సెంటర్లలో పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ప్రసారం చేయనున్నారు. పార్టీ గుర్తు, పార్టీ సిద్ధాంతాలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలను ఊరూరా ప్రచారం చేస్తూ ప్రజలకు పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తుండిపోయేలా చేయనున్నాయి. వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ప్రచార రథాలు జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రచార రథం ప్రారంభించిన అనంతరం పవన్ కళ్యాణ్ గారి పార్టీ గుర్తు గ్లాసులో టీ పోసి భవన నిర్మాణ కార్మికులకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ జనసేన రథాలు పార్టీ తరపున ప్రచారంలో బిజీ కానున్నాయి. వాహనాలపై జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ తో పాటు జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నారో ఫ్లెక్సీల రూపంలో ముద్రించారు. మంగళవారం నుంచి ప్రచార రథాలు వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొననున్నాయి. For more updates, please subscribe 99 TV Telugu.